మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మీడియా ద్వారా అనేక అంశాలు ప్రపంచానికి తెలుస్తాయని ప్రముఖ సామాజికవేత్త ఆకెనపల్లి లక్ష్మణాచారి అన్నారు. నేడు మెట్రో ఉదయం ఛానల్ నుండి 100 టీవీ లోగో ఆవిష్కరణ తెలంగాణ కేంద్ర కార్యాలయం ప్రారంభంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా సామాన్య ప్రజల గొంతుకగా మీడియా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ, రాష్ట్ర ఇన్ఛార్జీలు భద్రయ్యాచారి, నెట్వర్క్ ఇన్ఛార్జ్ జగదీష్ కుమార్, పి శ్రీరామూర్తి, డిటీవీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ రవికుమార్, కార్యాలయ చీఫ్ అడ్వైజర్ యమునారెడ్డి, వరంగల్ మెట్రో ఉదయం ఇన్ఛార్జ్ శ్రీనివాస్, డిటీవీ ఇన్ఛార్జ్ రమణ, మంచుల రిపోర్టర్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ చేతులు చూడు. ముందుకు పోతున్న సందర్భంగా మెట్రో ఉదయం గ్రూప్ మీడియా సిఎండి బిఎల్ఎన్ సారథ్యంలో నిస్వార్థమైన నిజాయితీ గల జర్నలిజం మెట్రో ఉదయం గ్రూప్ లక్ష్యం. నమ్మకమైన నాణ్యమైన వార్తలు ప్రజలకు నిత్యం అందిస్తున్న మీడియా మెట్రో ఉదయం. మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. భారత ప్రభుత్వం మరియు మాల్దీవ్స్ రిపబ్లిక్ మధ్య నిబంధన యొక్క భాగంగా విశాఖ సెంట్రల్ జైలు ఇవాళ నాస్టిక్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. జైల్లో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు, గంజాయి వెదకాలి. సిటీవీ న్యూస్ కి స్వాగతం. 8 రోజుల పాటు వైభవంగా కొనసాగిన సరస్వతి పుష్కరాలు సార్ కొంచెం ముందు జరిగింది సార్. నమస్కారం. ఈరోజు ఒక మంచి శుభదినంగా నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు మాన్యులు శ్రీ బిఎల్ఎన్ గారి సహకారం, మెట్రో ఉదయం గ్రూప్ మీడియా చైర్మన్ గారి సహకారంతో తెలంగాణ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్ కమాండ్ ప్రాంతంలో మనము ఇక్కడ చీఫ్ అడ్వైజర్, మనకి ఈ ఆఫీస్ చీఫ్ అడ్వైజర్ మేడం శ్రీమతి యమునారెడ్డి గారు, మరి టీటీవీ హైదరాబాద్ ఇన్ఛార్జి
పెద్దలు రవికుమార్ గారు, మరి మనకు తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారు ఛానల్కి పెద్దలు శ్రీరామూర్తి గారు, మరి డిప్యూటీ సీఈఓగా ఇటీవల ప్రమోషన్ పొందినటువంటి వారు పెద్దలు భద్రేచారి గారు, రెండు రాష్ట్రాల నెట్వర్క్ ఇన్ఛార్జి మరి జగదీష్ గారు సోదరులు, మరి మనతో పాటు ఉన్నటువంటి యాంకర్ మన ఛానల్లో పనిచేస్తూ మన ఛానల్ కోసం ఆర్టికల్ వారు కూడా సహకారం అందిస్తున్నటువంటి మేడం సాగశ్రీ గారికి, మరి వరంగల్ మెట్రో ఉదయం శ్రీనివాస్ గారు ఇన్ఛార్జి, మరి టీటీవీ ఇన్ఛార్జి రమణాచారి గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ అక్కనపల్లి లక్ష్మణాచారి. నేను సంచార జాతుల సంక్షేమ సంఘం స్టేట్ ఉపాధ్యక్షునిగాను, ప్రేరణ బాలల వేదికకు స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ సంచార కుటుంబాలపై పనిచేస్తూ వేలాది మంది పిల్లల్ని పాఠశాలకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మెట్రో ఉదయం టీవీ న్యూస్ ఛానల్ స్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చేసినటువంటి ప్రముఖులకు, ముఖ్యంగా తెలంగాణ ఇన్ఛార్జిగా డిప్యూటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఓదెల సత్యనారాయణ గారు, సలహాదారులు శ్రీరామూర్తి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ రవికుమార్ గారు, చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి యమునారెడ్డి గారు, యాంకర్ శ్రావ్యశ్రీ గారు, ఇతర ప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ మీడియా గురించి చెప్పాలంటే ఇన్ జనరల్గా చాలా ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద సొసైటీ. ఎట్లా అంటే అసలు అనిపిస్తుంది, ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధం అని ఎట్లా చెప్తామంటే, సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు మీడియా ద్వారానే వస్తున్నాయి. అది ఇండైరెక్ట్గా పరోక్షంగా అనే ఆ మార్పు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా పాఠకులు వినడం కానీ చదవడం వల్ల కానీ జరగటం వల్ల దాని ఆ సూచనల మేరకు ప్రభుత్వాలు సంస్థలన్నీ కూడా వాటికి స్పందించి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సేవలు అందించడంలో ఈ మీడియా యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఉదాహరణకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొన్ని సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న సమయంలో ఒక పిల్లవాడు కర్నూలు జిల్లాలో సెలవులు అయిపోయిన తర్వాత, పాఠశాల అయిపోయిన తర్వాత ఎండాకాలం సెలవులు అవి, ఆ టైంలో ఒక బాబు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలికి వెళ్తే ఆ బాబు పాఠశాల యొక్క ఆవరణలో ఒక ప్లేట్ పట్టుకొని వచ్చాడు. అంతకంటే ముందు ప్రతిరోజు కూడా ఆ భోజన ఏర్పాట్లు చూసినటువంటి ఆ బాబు ఆ ఒక్కరోజు తెల్లారి వచ్చి స్కూల్ ఆవరణలో ఉండటం గమనించినటువంటి ఒక విలేకరి, ఒక పత్రికా విలేకరి సరిగ్గా అది శీర్షాముఖంగా ఆ పత్రికకు పతాక స్థాయిలో పెట్టడం వల్ల నేను స్వయంగా చూశాను. కాబట్టి తెల్లవారి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా సెలవుల లోపల కూడా పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలి అనేటువంటి ఒక ఆర్డరు పాస్ అయింది. అంటే ఇది ఒక్కటే చాలు. ఎగ్జాంపుల్ ఎన్నెన్నో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి సమాజంలో ఉండేటువంటి ఇలాంటి ఈ సానుకూలమైనటువంటి మార్పులు ఉపయోగకరంగా ఉండే విధంగా అందరికీ అందాలి అంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళ వైపుకు, పేదల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన ఉండి చేదోడు వాదోడుగా ఉండి సర్వీసులు ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటి అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా నేను చూసినటువంటి ఈ కార్యక్రమాల్లో గత 23 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పనిలో భాగంగా మేము ఈ వలస కార్మిక కుటుంబాల పిల్లలంతా కూడా పాఠశాలలో చేరాలని ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని పాఠశాలకు రప్పించడం జరిగింది. కొన్ని ఇన్నోవేటివ్ యాక్టివిటీస్తోని ప్రభుత్వం యొక్క సహకారంతో కూడా పాఠశాలను చేర్పించడం జరిగింది. ఈ దిశగా కూడా మేము వివిధ రకాల ఛానల్స్లో కూడా కొంత ఈ యొక్క మంచి రిజల్ట్స్ను చేయగలిగాం. దాంట్లో భాగంగానే ఇదివరకు ఈ మెట్రో ఉదయం ఛానల్ కూడా మాకు సహకరించి
పిల్లలంతా పాఠశాల వైపు వెళ్ళేటట్టుగా కూడా వారు మాకు చేయూతను అందించినందుకు హృదయపూర్వకంగా వారికి ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక దాంతోపాటు ఇక ముందు ఈ ఛానల్ గురించి కనుక మనం ప్రస్తావిస్తే, ఛానల్ ఇక ముందు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని, అందరం కూడా సమస్య పరిష్కారం దిశగా మెట్రో ఛానల్ పనిచేయాలని మేమంతా కూడా కోరుతున్నాం. అందుకు గాను మా యొక్క పూర్తి సహకారం ఇక్కడ లోకల్లో ఉంటారు కాబట్టి ఈ సమాచారం అందించడంలో కూడా కానీ, సమాచారాన్ని